A small gift for you. చాలా బాగుంది. ఎక్కడిది? అది నా ఫ్రెండ్ తెచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకోండి. యా. హాయ్. హ్యాపీయా? I wanna come there. Are you okay? Yeah, I'm fine, absolutely fine. Yeah. ఏంటిది? మీరు డైరెక్టర్ బద్రి కదా? నేను మీ ఫ్యాన్ ని సార్. సారీ మేడం, ఏమనుకోవద్దు. అయితే అభిమానానికి హద్దు పడలేదా? అభిమానానికి హద్దే ఉంది. మీ యాడ్స్ అని చాలా బాగుంటాయి. Shall we go? చాలా న్యూసెన్స్ గా ఉంది. కోతి. రన్ ఫాస్ట్ గా. మీరు డైరెక్టర్ అని ఊళ్ళో అమ్మాయిలందరికీ తెలుసా? అంటే ఇప్పుడు మోడల్స్ అంటే లేడీస్ కదండి, లేడీస్ అంటే అమ్మాయిలు కదండి. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి చెప్పేసి, ఇంకొక అమ్మాయి మరో అమ్మాయి చెప్పేసి, ఆ మరో అమ్మాయి వేరే అమ్మాయి చెప్పేసుకుని అలా అమ్మాయిలు మాట్లాడేసుకుని అలా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఇలా. I'm sorry. సార్ నేను ముద్దడలేదండి. ఓకే, ఒక ఆటోగ్రాఫ్. సార్ ప్లీజ్ ప్లీజ్ మేడం మీరేనా చెప్పండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఓకే. క్రేజీ దుర్మార్గురాలు, ఎందుకే నన్ను హింసిస్తున్నావు? మీ వారా? ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్? గ్రేట్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఈ రింగ్ ఏంటండి, ఎంత బాగుంది. దేవుడు, ఇట్స్ వెరీ వెరీ నైస్. ఆయన గిఫ్ట్ ఇచ్చారు. ఓహో ఐ సీ. ఏమిట్రా హింస దేవుడు. ఎంత బాగుంది సార్ మీ టేస్ట్. ఫెంటాస్టిక్. ఓకే థాంక్యూ. ఓకే ఫెంటాస్టిక్. మైండ్ బ్లోయింగ్. ఆ అమ్మాయి బాగుంది కదండి. ఏ అమ్మాయి? ఓ ఆటోగ్రాఫ్ అమ్మాయా? చూడలేదు నేను సరిగా. లుకింగ్ నైస్. ఓ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. బాగా తెలిసిన అమ్మాయిలా ఉంది. బాగా తెలిసిన అమ్మాయి పాడా? చాలా రొటీన్ ఫేస్ అండి బాబు అది. ఈ టైప్ ఫేస్ మన ఊళ్ళో ప్రతి గల్లీలో తగులుతుందండి. కావాలని చెక్ చేసుకోండి. ఆ కార్లో నా చెల్లాయి పక్కన కూర్చున్నది ఎవరా? సరిగ్గా చూడలేదు సార్. సరిగ్గా చూడలేదు. రైట్రా రా, వెళ్ళి అతను ఎవరో చూడు. అలాగే సార్. కార్ తీసుకొని వెళ్ళరా. కూర్చో. మొన్న షూటింగ్ లో చేతికి గ్రీస్ అంటుకుంటే గంగారాజుని అడిగితే మణికంఠ తెచ్చిచ్చాడు. లక్సో మైసూర్ శాండిల్. అది కాదురా. ఏది కాదు? అసలు అది కాదురా. ఆ రోజు సడన్ గా బర్త్డే ఇంటికి వచ్చేసింది. ఆదివారం కొనటానికి షాపులు లేక. ఆహా, అయితే ఇచ్చేస్తావా? సారీ. దానికి ఇవ్వడం ఏంటి? హే ఇదిగో, నువ్వు జలసీ ఫీల్ అవుతున్నావు. అసలు పందెం కాసింది నేను కాదు, నువ్వు. నాకే జలసీ ఫీల్ ఉంటే ఇలాంటి పందాలు కాయను. నీకిష్టమైతే ఒక పెద్ద వడ్డాను కొనివ్వు, నాకేంటి? ఓకే. నా సెంటిమెంట్ అది. ఎలా ఇచ్చావు? సారీరా. అదేది నిజంగా ఏమైందంటే ప్లీజ్ కొంచెం నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్. హలో హలో బద్రి బద్రి బద్రి.
సరయు నా చెల్లెలు ఇంకోసారి నా చెల్లితో తిరిగితే నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నందా నందా ఏయ్, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? నా సంగతి నీకు తెలీదు. తెలీదు కాబట్టి లోపల దాకొచ్చావు, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. అవుట్. మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తానో నాకే తెలియదు. రాయ్, ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. మాటలు నేర్చాడు వీడు. బద్రి బద్రి బద్రి, మన పంతం వల్ల ఇదంతా వచ్చింది. పోన్లే బద్రి, వదిలేద్దాం. లేదు లేదు, వాడికి ఏం మాట్లాడటం చేత కాదు. వాడి కోసమైనా సరే వాడి చెల్లితో తిరుగుతాను. ఏం చేస్తారో చూస్తాను. నంద అంట, నంద ఏంటి నంద? బద్రి ఆఫీస్కు చొక్కా పట్టుకుంటాడా? బద్రి బదరి లేరా? బయటికి వెళ్ళారమ్మా. సరే వచ్చిందని చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాసేపు కూర్చుంటారా? మీతో మాట్లాడాలి. చూడమ్మా, బదరి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. స్కూల్లో వాడు పుస్తకాలు మోసేవాడిని, కాలేజీలో వాడు వెనకాల తిరిగేవాడిని. ఇప్పుడు వాడితోనే ఉంటున్నాను. వాడు ఎంత మంచోడంటే ఎంత లేట్ అయినా నేను వండిపెట్టిందే తింటాడమ్మా. మేమందరం వాడిని బదరీ బదరీ అని పిలుస్తాం. కానీ మా మనసులో వాడు బదరీ సార్. అంత మంచి మనిషిని నందా అనే ఒక వ్యక్తి వచ్చి నా చెల్లెలతో తిరిగితే చంపేస్తానని అందరి ముందు కాలర్ పట్టుకుంటే మేమెంత బాధపడతామమ్మా. అన్నయ్య వచ్చాడా? వచ్చాడు, గొడవపడి వెళ్ళాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసమ్మా? మీరు ఇక్కడికి రావడం వల్ల. మీరు వచ్చిన హెల్ప్ చేయాలి. మీరు దయచేసి ఎప్పుడు ఇక్కడికి రావద్దు. మా బదిలీని గౌరవంగా బతకనివ్వండి ప్లీజ్. ఇంకా భోం చేయలేదా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ రా, ఆఫీస్లో లేట్ అయింది. రా కూర్చో. ఏం చేసావు ఈ రోజంతా? గెటింగ్ బోర్డ్? పోనీ ఏదైనా అవుట్ స్టేషన్ వెళ్తావా? వెళ్ళాలని లేదు. పెళ్లి చేసుకోవాలనుందా? అంతెందుకు సిగ్గుపడతావు? నేనున్నానుగా, పెళ్లి చేయిస్తా. ఒక మంచి కుర్రోడిని చూసి నీ చేతులతోనే తాళి కట్టిస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, ఎలా కనిపెట్టారు? ఎక్స్పెక్ట్ చేశా. మీరేంటిలా? మా అన్నయ్యతో కలిసి జాగింగ్ వచ్చాను. మిమ్మల్ని చూసి ఇలా వచ్చాను. ఎక్కడ మీ అన్నయ్య? జాగింగ్ చేస్తున్నాడు. ఓ, మీ అన్నయ్య పేరేంటి? నంద.
నంద మంచి పేరే, ఒకసారి పరిచయం చేయొచ్చుగా. మీకు ఇదివరకే చెప్పాను, మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టమని. నాకంటూ ఉన్నది మా అన్నయ్య, తర్వాత మీరు. నేను ఇష్టపడే మీ ఇద్దరు గొడవ పడితే నాకెలా ఉంటుంది? నిన్న మా అన్నయ్య మీ ఆఫీస్కి వచ్చి మీతో గొడవ పడ్డాడు. నాతో ఎందుకు చెప్పలేదు? రాత్రి ఇంటికెళ్తే మా అన్నయ్య కూడా ఏం జరగనట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు కూడా అంతే. నిన్న మా అన్నయ్య వచ్చి మీతో గొడవ పడ్డాడు. ఏ, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు కదా మీరు. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఈ ప్రాబ్లం తప్పదుగా. మా అన్నయ్య చాలా మంచివాడు, చెబితే వింటాడు. అది కాదు నాకు కావాల్సింది. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా ముందు ఏది దాచొద్దు ప్లీజ్.